అంబేద్కర్ మాకు వెంటనే ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలి, పట్టా రద్దు చేయాలి, పట్టా ఇచ్చిన ఎంఆర్ఓని వెంటనే తొలగించాలి, ఎంఆర్ఓని వెంటనే తొలగించాలి, ఎంఆర్ఓని వెంటనే తొలగించాలి, పట్టా ఇచ్చిన ఎంఆర్ఓని వెంటనే తొలగించాలి, తొలగించాలి, ఎంఆర్ఓని వెంటనే తొలగించాలి. నేను చెప్పండి, ఇంజక్షన్ అప్పగించారు ఇప్పుడు కోర్టులో ఇంజక్షన్ శ్మశానానికి ఇంజక్షన్ అప్పించారు. ఎంత గౌరవం అది? పులుసు గోపి అనే అతను వాళ్ళిద్దరి మధ్య ఇదే మళ్ళీ పూర్తిగా మాట్లాడేది. నేను చెప్పేది 5 నిమిషాలు నాకు టైం చెప్పండి. 5 నిమిషాల తర్వాత ఇవ్వాల్సింది ఆ భూమిని రద్దు చేయాలా? మీరు కలెక్టర్ గారు చెప్పారు, మీకు ఇక అయినా కూడా చేయలేదు, మీరు ఇప్పటికి ఫైల్ పెట్టలేదు. మీరు ఎక్కడ ఇంజక్షన్ ఇచ్చింది, ఇంజక్షన్ ఇచ్చింది మీరు జనార్దన్ ఎట్లా రాశాడు? సంతకం పెట్టారు. మాట్లాడేస్తారా ఇక్కడ నుంచి ఆ సంగతి తేలిందకపోయేది లేదు. సమస్య లేదు, ఈ సమస్య మాకు తెలుసు. వీళ్ళు వేసుకుంటున్నారు. చెప్పేది కోర్టు కేసులో వీళ్ళకి వాళ్ళకి జరుగుతా ఉంది, వాళ్ళు కోర్టులో తెచ్చుకున్నారు. ఇది కూడా ఖైదు. పూర్తిగా 5 నిమిషాలు మాట్లాడారు. మళ్ళీ ఒక అనంతపుడు భార్యకి ముగ్గురికి 3 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2007 సంవత్సరంలో పులుసు గోపి అనే భార్యకి ఇచ్చిన పట్టా క్యాన్సిల్ చేసి వాళ్ళ కూతురు మ్యారేజ్ నాకు ఇచ్చారు. ఇప్పుడు తర్వాత 2014లో వాళ్ళు కోర్టు కేసు వేసారు, శ్మశానం అని చెప్పి నడుస్తుంది అని చెప్పి రాశాను. ఎక్కడైనా అది శ్మశానానికి నేను పట్టాలు ఇచ్చానా? 1990లో ఇచ్చాను. తప్పకుండా కొట్టండి. కొట్టుకోండి. కూడా ఈ రోజు 100 మంది ఒక రుద్రకోట గ్రామం నుంచి అరుంధతిలు వచ్చినారు. ఏమంటే అయ్యా మా శ్మశాన స్థలానికి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు, మరి పోలీసు గోపి దాని స్థలంలో మేము అందరం కూడా మా శ్మశానాలు మా తల్లిదండ్రులు మా ముత్తాతలు అందరూ కూడా మేము శ్మశాన స్థలం పెట్టుకున్నాము. మేము 500 కుటుంబాల వారు, మాకు 5 ఎకరాల భూమి ఉంటే ఆ భూమిలో కూడా పులుసు గోపి అనే అతను శ్మశాన స్థలాన్ని ఆక్రమించటమే కాకుండా పట్టా కూడా తెచ్చాడు. వాడు భార్యకి ఒక 5 ఎకరాలు, వాడికి 5 ఎకరాలు, పులుసు ప్రకాశంకి 5 ఎకరాలు, పులుసు రాజలక్ష్మికి ఒక 5 ఎకరాలు, 5 ఎకరాలు, పుట్ట సునీతకు 5 ఎకరాలు తీసుకొచ్చాడు. వెరీ గుడ్. మంచి హైవే పక్కన 20 కోట్లు రాసి తీసుకొచ్చాడు. మగోడు, ఖచ్చితంగా మగోడేవాడు. ఎందుకంటే అంత దాదాపు 20-30 లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చాడు. రెవెన్యూ వాళ్ళు మేనేజ్ చేశాడు. రెవెన్యూ వాళ్ళు మేనేజ్ చేసి జాతీయ రహదారి పక్క 20 కోట్ల రూపాయల ఆస్తి తీసుకొచ్చాడు. మంచిదేను, వాడు తెచ్చుకుంటే మంచిదేను. కానీ మా శ్మశానానికి కూడా పట్టా తెచ్చాడు. అది మాకు బాధ. ఆ శ్మశానానికి కూడా పట్టా తెచ్చి ఆ శ్మశానానికి కూడా ఆక్రమించింది కూడా కాకుండా రెవెన్యూ వాళ్ళు సహకరించి దానికి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చారు. ఎంత ఘోరమైన విషయం ఇది, ఎంత దుర్మార్గమైన విషయం ఇది. ఇన్ని 100 మంది మేము సస్తా ఉంటే శ్మశానం పెట్టుకుంటే దానికి కూడా పట్టా తెచ్చారంటే వాళ్ళు నిజమైన మగోళ్ళు. కాబట్టి మేము డబ్బులైన వాళ్ళమే, పేదవాళ్ళమే. ఇంకో అంబేద్కర్ ఉన్నాడు, మాకు ఆయన ఒక్కడే మాకు ఉన్నాడు. ఆయన పట్టం పెట్టుకొని మేము పోరాడుతున్నాం. ఖచ్చితంగా సార్ కూడా చెప్పాడు, ఎంఆర్ కూడా దాన్ని రద్దు చేస్తామన్నాడు. రద్దు చేసి ఇచ్చాడు. ఈ రోజు కూడా మాకు ఇచ్చాడు. అది శ్మశాన స్థలం అని చెప్పి 601 సర్వే నెంబర్లో 5 ఎకరాల 4 ఎకరాల 98 సెంట్లు శ్మశాన స్థలమే అని చెప్పి ఇచ్చాడు. ఆయన సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. మేము కోర్టులో పెడతాం. అది ఇంజక్షన్ కూడా రద్దు అవుతుంది. ఆ భూమి దక్కేంత వరకు పోరాడతాం సార్.